నీ ఆత్మీయ జీవితంలో కూడా, మనం బ్రతుకుతున్నటువంటి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఏది వచ్చినా పొరపాటున నీ ఇంటి మీదకి ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకో తెలుసా? నీ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ పత్రికలు అంటాడు ఈ మాట, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేయబడినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటారు. ఏది ఆ పునాది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద వేయబడిన పునాది. ఆ పునాది తప్ప వేరొక పునాది మీద ఏదీనూ నిలవదు. ఆల్రెడీ పునాది వేయబడింది. ఏ పునాది అది? యేసుక్రీస్తు అనే పునాది. ఈ పునాది మీద ఎవరు కట్టుకుంటారట? బుద్ధిమంతులు కట్టుకుంటారట, జ్ఞానం కలిగిన వారు కట్టుకుంటారంట. ఎవరు ఈ బుద్ధిమంతులు అంటే? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు. వీరు మాత్రమే ఆ యేసుక్రీస్తు మీదనే తన హృదయాలను, ఇల్లును కట్టుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.